అంటే స్కీముల దగ్గరకు వచ్చారు కాబట్టి మీకు నచ్చిన స్కీమ్ ఒకటి చెప్పండి. స్కీమ్ ఏంటి సార్? అసలు స్కీమ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అసలు స్కీమ్స్తో పని ఏముంది సార్? అంటే వెల్ఫేర్ స్కీమ్సే వద్దంటారు సార్. వెల్ఫేర్ స్కీమ్ వద్దని ఎవరు అనరు సార్. అంటే వెల్ఫేర్ స్కీముల మీదే ఆధారపడి ఉండొద్దు. అంటే మీరు ఒక బెటర్ స్కీమ్ సజెస్ట్ చేయగలరా? పోనీ ఏదైనా బెటర్ స్కీమ్ ఏమైనా సజెస్ట్ చేయగలరా? అంటే సార్ ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు మనకి వ్యవస్థ నిజంగా మారాలంటే మొత్తం కంప్లీట్ ఫ్రెష్ పొలిటీషియన్స్ రావాలి సార్. కంప్లీట్ ఫ్రెష్ పొలిటీషియన్స్ చేయాలని ఎదురు చూడడం తప్ప మీకంటే అంటే ఇది చేస్తే బాగుంటుందని మీకు ఏం ఐడియా లేదా? అంటే ఎవరో అంటే ఏంటి సార్, మళ్ళీ ఇప్పుడు మనకి ఇప్పుడు సిస్టమ్ మార్చాలంటే మళ్ళీ కొత్త మారాలని కోరుకుంటున్నారు తప్ప ఏం మారాలి అన్నది ఏం చెప్పట్లేదు. అది నా భావం. అంటే సార్ ఇప్పుడు రాజకీయం అనేది సార్ యాక్చువల్గా ఇది సర్వీస్ కాదు, ఇది రెస్పాన్సిబిలిటీ. అంటే బాధ్యతగా ఫీల్ అయ్యే రాజకీయ నాయకులు కావాలి సార్. బాధ్యతగా రాజకీయ నాయకులు కావాలి. ఓకే, వాళ్ళ సంగతి వదిలేండి. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు వస్తారో వాళ్ళే చెయ్యాలని మనం అనుకోవడం కంటే ఒక ప్రజలుగా, ఒక ఓటర్స్గా ఇది మార్చాలి, నాకు ఈ సిస్టమ్ బాగాలేదు, ఇప్పుడు ఇందాక కుల వ్యవస్థ వద్దు నిర్మూలించండి అన్నారు, అది బాగుంది. అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ కావాలా వద్దా? మీరు లేదంటే స్కీమ్ పెడితే ఎటువంటి స్కీమ్ పెట్టాలి, ఏ స్కీమ్ అయితే వేస్ట్? ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది, అది మీకు ఓకేనా? ఫ్రీ బస్ మనకి ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ముఖ్యమైనది సార్. అది అట్లాంటివి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మనకేంటంటే మన భారతదేశ వ్యవస్థలో ఏంటంటే సార్ మెయిన్ బాగా అన్నిటికీ బాగా అంటే సఫర్ అయ్యేది ప్రజలు. ఎడ్యుకేషన్ అనేది బాగా దోపిడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్ ఒకటి, ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు విద్యా వైద్యం అనేది చాలా ప్రధానం సార్. అంటే మనం ఏదైనా కంప్లీట్గా మనం ఆధారపడి ఉన్నాం, ఏదైనా మనం తొందరగా మనం ఏంటంటే రియాక్ట్ అయ్యేది, బాధపడేది ఏంటంటే ఈ రెండు కూడా కరెక్ట్గా ఉంటే మనకి సామాన్యుడికి పెద్ద ఇది ఉండదు, అంటే వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు. ఇట్లాంటి స్కీమ్స్ ఉంటే పర్వాలేదు. అంటే అది కూడా స్కీమ్ మీద కంప్లీట్ డిపెండ్ అవ్వద్దని చెప్తాను నేను. యాక్చువల్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే, ట్రాన్స్పరెంట్ ఉంటే, ఇక్కడున్న బడ్జెట్ ప్రకారం ఏంటంటే ఎవరు ఏ పని చేసుకున్నా కానీ అసలు దేని మీద ఆధారపడాల్సిన పని లేదు కదా సార్. ఇక్కడ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, పోలేడంత సంపద ఉంది ఇక్కడ. కాకపోతే ఏంటంటే అక్రమంగా సంపాదించి అటు అంతా అడ్డదారులు తొక్కి అది వేరే రూట్లో వెళ్ళిపోతుంది తప్ప. యాక్చువల్గా రాజకీయం మొత్తం ఇప్పుడు కరప్ట్ అయిపోయింది అనుకుంటున్నారా? ఇంతకు ముందే అన్న బాగుందని అనిపించిందా మీకు? ఇంతకు ముందు అంటే మీ చిన్న వయసులో కానీ, మీరు యంగ్గా ఉన్నప్పుడు కానీ అంటే అన్న అంటే అప్పట్లో రాజకీయ నాయకులు ఎవరైనా మీకు నచ్చారా? పోనీ లేదు సార్. అంటే అప్పట్లో అంటే మన్మోహన్ సింగ్ గారు, ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు అలా నచ్చారా? పోనీ మన్మోహన్ సింగ్ గారు బాగా చేశారండి, ఆయన ఒకళ్ళు. తర్వాత కొంతకాలం తర్వాత ఏంటంటే కొంచెం ఎన్టీఆర్ గారు మళ్ళీ అంటే సామాన్యులకి కొంచెం అంటే మామూలు వాళ్ళని, సమాజంలో ఉన్న వాళ్ళని కొంతమంది చాలామంది అసెంబ్లీకి పంపించారు ఆ టైంలో. అంటే వాళ్ళకి ఆర్థికంగా ఉన్నా లేకపోయినా కానీ కొత్త వాళ్ళని కొంచెం ప్రజలకు ఏదో చేయాలనుకున్న వాళ్ళని కొంతమందిని ఆయన అసెంబ్లీకి పంపించారు. కొంత ప్రజాప్రతినిధులుగా ఆయన కూడా కొంచెం ఆ టైంలో ఆయన చేశారు అనిపించింది. ఆయన స్కీమ్ ఏం నచ్చింది మీకు బాగా? అంటే స్కీమ్ అనేది కాదు సార్, అంటే ఆయన ఏంటంటే ₹2 బియ్యం స్కీమ్ పెట్టారు, అది బాగా ఉపయోగపడింది కదా. అంటే మనకి ఏంటంటే మనకి బటర్ మనకంటే ఉండడానికి మనకి గూడు గుడ్డ అంటాం కదా సార్. అంటే అది చేసినప్పుడు నాకు మంచిగా అనిపించింది. అదొకటి ఏంటంటే ఫైనల్గా పాలిటిక్స్లో ఇది మారితే బాగుంటుంది అని మీకు ఏమన్నా అనిపిస్తే అది చెప్పండి. అన్న అంటే పాలిటిక్స్లో మారాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ సార్ ఈ రౌడీలు, ఈ గుండాలు అక్రమంగా సంపాదించిన వాళ్ళకి సీట్లు ఇవ్వకూడదు. అసలు వాళ్ళు కనీసం రాజకీయాల్లో చూసే అర్హత కూడా లేదు వాళ్ళకి. కనీసం వాళ్ళకి పార్టీ జోలికి రాకూడదు. అసలు వాళ్ళ ప్రజాస్వామ్యంతో వాళ్ళకి ఏం పని సార్? కనీసం వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మొన్న జరిగింది టీఆర్ఎస్ గురించి మనం మాట్లాడదాం. యాక్చువల్గా అంత అభివృద్ధి జరిగింది, ఇంత అభివృద్ధి జరిగింది అని టీఆర్ఎస్ గురించి చాలామంది మాట్లాడారు. ఇప్పుడు కూడా అంటుంటారు అంటే చాలా బాగా చేశారు అది ఇదని. ఇది యాక్చువల్గా ఉద్యమ పార్టీ సార్. టీఆర్ఎస్ అనేది ఉద్యమ పార్టీ. యాక్చువల్గా ఉద్యమ పార్టీ నిజంగా ప్రజల్లోకి వెళ్ళే నాయకులు నిజంగా ఎట్లాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు తీసుకొచ్చారంటే ఈ పాన్ షాప్ కాడ పాన్లు వేసుకు ఉమ్ములుసుకునేటోళ్ళు చూసారు సార్. అలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు అయ్యారు ఎక్కువ మంది. వాళ్ళు అవటం వల్ల ఏమైందంటే సార్ కనీసం ప్రజలతో ఎలా వ్యవహరించాలి, మనం ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఇది కరెక్టా కాదా, మనం ఎలా ఆలోచించాలి అనేది కాకుండా ఇలాంటి దుర్మార్గమైన చాలా మందిని వచ్చారు సార్. ఆ టైంలో వచ్చి కేసీఆర్ 10 సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్ ఉంది పార్టీ. యాక్చువల్గా లాంగ్ స్టాండింగ్ ఉండటం వీళ్ళు ఏం చేశారంటే చాలామంది ప్రజాస్వామ్యంలో మంచి ఏరియాలో గ్రిప్ సాధించుకున్నారు. ఎమ్మెల్యేలు వాళ్ళు రాజకీయ నాయకులు గ్రిప్ సాధించుకున్నారు. కనీసం కేసీఆర్ గారు ఎలక్షన్స్ అప్పుడు రిపోర్ట్ తెప్పించుకున్నారు. యాక్చువల్గా ఆయన 119 మంది అభ్యర్థుల్లో 50 నుంచి 60 మంది అభ్యర్థులు చాలా
చాలా వరకు వాళ్ళు ప్రజల్ని వేధిస్తున్నారు, భూ కబ్జాలు చేస్తున్నారు, ఆ పోలీస్ స్టేషన్ ఇల్లుగా మార్చుకున్నారు, అసలు లా అండ్ ఆర్డర్ని మొత్తం వాళ్ళు శాసించేస్తున్నారు, ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది అని చాలామంది ఆయన స్వయంగా కేసీఆర్ గారు రిపోర్ట్ తెప్పించుకుంటే ఆ రిపోర్ట్లో వీళ్ళు ఇలాంటి నాయకులు ఉన్నారు, మీరు వీళ్ళకి టికెట్లు ఇవ్వద్దు, వీళ్ళకి టికెట్లు ఇవ్వద్దు అని చెప్పారు. కానీ వీళ్ళు కేసీఆర్ గారు ఒకళ్ళిద్దరిని మార్చి వాళ్ళనే మళ్ళీ టికెట్లు అనౌన్స్ చేశారు. ఎప్పుడైతే నిజంగా మరి వాస్తవంగా అభివృద్ధి అంటే రోడ్లు, బిల్డింగులు, భవనాలు, సచివాలయాలు, పెద్ద పెద్ద కార్పొరేట్ బిల్డింగ్లు ఇవి కాదు సార్. అంటే సామాన్యుడు ఇబ్బంది పడకుండా, అంటే లా అండ్ ఆర్డర్ని గౌరవిస్తూ, అంటే 100 రూపాయలు ఉన్నోడికి న్యాయం చేసినా, 1,00,000 రూపాయల ఉన్నోడికి న్యాయం చేసినా, ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సామాన్యుడికి న్యాయం జరిగేటట్టు ఉన్నప్పుడే వ్యవస్థ బాగుంటుంది కదా. యాక్చువల్గా కేసీఆర్ గారు ఏం చేశారు, రిపోర్ట్ తెప్పించుకున్నప్పటికీ కూడా వాళ్ళకి టికెట్లు ఇచ్చేశారు. వాళ్ళకి టికెట్లు ఇవ్వడంతో ఏమైంది, ఆటోమేటిక్గా ప్రజలకి భయభ్రాంతులకు గురయ్యారు. అరే నాకు ఏదైనా కష్టం వస్తే నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళను కదా, స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాను కదా. మరి స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఇట్లాంటి భూ కబ్జాలు, రౌడీలు, గుండాలు మొత్తం అల్లర్లు అయిపోయి మొత్తం వింగ్ అయిపోయి ఇలా ప్రజల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారంటే ఎవరు కూడా ఓట్లు వేయడానికి కూడా భయపడ్డారు అనమాట. ఎప్పుడైతే ఆయన టికెట్లు మళ్ళీ ఎవరైతే ప్రజలు వ్యతిరేకించిన వాళ్ళకి ఆయన టికెట్లు ఇచ్చారు, టికెట్లు ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఏంటంటే ప్రజలు ఆటోమేటిక్గా కొంత అమ్మ ఇలా అయితే మళ్ళీ కష్టమైపోతుంది, చాలా లాంగ్ స్టాండింగ్ అయిపోయారు ఇప్పటికని చెప్పేసి వాళ్ళని కూడా చాలామంది ఓడించారు. అట్లా టీఆర్ఎస్ కూడా ఉంది. కేసీఆర్ గారికి పథకాల్లో ఆయన మంచి పని ఏం చేశారు, ఆయన చేసిన పనిలో నచ్చని పని ఏంటి మీకు? నచ్చని పని అంటే ఏముంది సార్, లా అండ్ ఆర్డర్ మెయిన్ కంట్రోల్ ఏదో గమనించే ఉంటారు కదా, ఆయన చేసిన మంచి పనులు ఏంటి, చెడు పనులు ఏంటి అంటే ఏం చెప్తారు? మంచి పనులు అయితే నాకు తెలిసి నేను చెప్పలేను సార్. అంటే ఆయన పెట్టిన ఉద్యమ పార్టీలో చాలా మంది డ్యాములు కట్టారు, లేదంటే కరెంట్ 24 hours ఇచ్చారు, అయ్యేం లేదా మీకు అనిపించింది సార్? ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది సార్ ప్రజాస్వామ్యంలో, సొసైటీలో యాక్చువల్గా మనకి డ్యాములు ఇవన్నీ మనకి కార్పొరేట్ అద్దాలు ఇవి కావాలి కదా సార్. సామాన్యుడికి న్యాయం జరుగుతుందా లేదా, మంచి లీడర్ ఉన్నాడా లేడా, మంచి లీడర్ ఉన్నాడా లేడా, మనకి ఆయన వల్ల ఏదన్నా ప్రమాదం ఉందా, మనం చెప్తే ఏమన్నా బాధలు వింటారా, మన సంక్షేమాన్ని చూస్తారా, అలాంటి వాళ్ళు కావాలి. కానీ సార్ మనం ప్రాజెక్టులు కట్టాము, డ్యాములు కట్టాము, రోడ్లు కట్టాము అంటే కొంత ఏంటంటే ప్రజలకి కొంచెం ఇబ్బంది పడకుండా కొన్ని ఫెసిలిటీస్ ఉండాలి, కాదనట్లేదు, సౌకర్యాలు ఉండాలి. ఆ సౌకర్యాలే కాకుండా ఏంటంటే వాళ్ళకి మంచి పాలన కూడా ఉండాలి కదా. అట్లా చాలామంది అన్నారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను సార్, ఈ మన చాలామంది ఇంకొకళ్ళు మెసేజ్ పెట్టారు, కేటీఆర్ గారు ఓడిపోయిన తర్వాత కేటీఆర్ గారు ఓడిపోయారు, ఐటీ మంత్రిగా మన పరిస్థితి అంతా అయిపోయింది అన్నారు. కేటీఆర్ గారు ఐటీ అంటే సార్ ఏంటి సార్, ఇప్పుడు మామూలుగా ఈ ఐటీ మంత్రులు అంటే ఏంటి సార్, మునుగోడు ఉప ఎన్నికల్లో తెలంగాణలో గుర్తుపెట్టుకోండి, మునుగోడు ఉప ఎన్నికల్లో ఒక కాన్స్టిట్యున్సీలో 1,100 మంది కొత్తగా తాగుబోతులను తయారు చేశారు సార్. అంటే ఊర్లో సాయంత్రం అయినసరికి మద్యం వేరులై పారటం, ఎక్కడ పడితే అక్కడ వండడం, ఏది పడితే తాగటం, తింటాం అని చూసి ఫ్రీగా దొరుకుతుందంతా చాలామంది 1,100 మంది కొత్తగా మద్యం అలవాటు చేసుకున్నారు అని చెప్పేసి ఒక నివేదిక వచ్చింది సార్. అంటే ఈయన ఐటీ అంతటి ఇంగ్లీష్ మాట్లాడంలోనే మనకు ఇంగ్లీష్ ఏముంది సార్, ఎల్కేజీ పిల్లలు యూకేజీ పిల్లలు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇంగ్లీష్ అనేది మనకు ప్రామాణికం కాదు కదా. అంటే మనకేంటంటే నిజంగా ఆయన యువనాయకుడు ఐటీ అవన్నీ అన్నప్పుడు నిజంగా గ్రౌండ్ లెవెల్ నుంచి చేంజ్ రావాలి సార్. మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి చేంజ్ రానప్పుడు అది మనం డెవలప్మెంట్ కింద తీసుకోగలం సార్. అట్లాంటి చాలా వరకు తెలంగాణ అంటే చాలా 1,200 మంది బలిదానం చేసుకున్నారు. అంటే రాష్ట్రం విడిపోతే చిన్న రాష్ట్రాలు అంటే మనకి ఏదన్నా స్పెషల్గా ఇది ఉంటుంది, మన రాష్ట్రాలు బాగుపడతాయి, ఇక్కడ ఏదో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సార్ ఆయన అచీవ్ అవ్వలేదంటారు? 100% అచీవ్ కాలేదు సార్, 100% అచీవ్ కాలేదు. ఆయన ఓడిపోయారా లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఓడించారా ఆయన? ఏమంటారు మీరు? రేవంత్ గెలిచిందా, బీఆర్ఎస్ ఓడిపోయిందా? అంటే కొంతవరకు దాని మీద విరక్తి వచ్చేసింది సార్, విరక్తి వచ్చేసింది. ఆటోమేటిక్ ఏంటంటే కొంచెం ఏంటంటే ప్రధాన ప్రతిపక్షంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ కాస్త బలంగానే ఉంది. మంచి నాయకులు కూడా ఉన్నారు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు. కాంగ్రెస్ ఇప్పటి వరకు చేసిన పరిస్థితి ఎలా ఉంది అనిపించారు? ఇప్పటి వరకు అయితే పర్వాలేదు సార్, అంటే కొంచెం చేంజ్ ఉంది. అంటే మరీ అంత చేంజ్ అనేది చెప్పలేము, అంటే ఇంకా టైం ఉంది కాబట్టి మనము అంటే ఇప్పుడు మనం 5 సంవత్సరాలు అయిన తర్వాత చెప్పగలుగుతాం. మనం ఇప్పటి వరకు జరిగిన పరిస్థితి చూస్తే కొంచెం బెటర్గానే చేస్తుంది అంటారా పెర్ఫార్మెన్స్ కాంగ్రెస్? పర్ఫార్మెన్స్ అంటే సార్ కొంచెం ఏంటంటే ఎప్పుడైనా కొంచెం లా అండ్ ఆర్డర్ బాగుండాలి సార్. అంటే సామాన్యుడికి భద్రత కావాలి. డబ్బులున్నోడే ఎక్స్ట్రీమ్గా చేస్తాను, ఇక్కడ డబ్బున్నోడే రాజ్యం అనుకుంటే కూడా సామాన్యుడు ఇబ్బంది పడతాడు కదా. హైడ్రా ఎలా ఉంది? హైడ్రా అనేది చాలా మంచి స్కీమ్ సార్, అది ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే హైడ్రా గురించి చాలా మందికి అవేర్నెస్ లేకపోవచ్చు. అంటే యాక్చువల్గా ఏంటంటే పాపం దానికి ఏదన్నా ప్రజలు ఏదన్నా ఒక
ఆ రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులు నిర్ణయం తీసుకునేటప్పుడు, కాకపోతే ఏంటంటే కొంచెం ఆ నిర్ణయం తీసుకోవటంలో ఏంటంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇల్లు నిర్మించుకున్నారు, అంటే అపార్ట్మెంట్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళు నిర్మించుకున్న తర్వాత వాళ్ళకి పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది కదా సార్. గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఎక్కువ వాళ్ళకి దాని లోన్స్ ఉంటాయి, ఈఎంఐస్ ఉంటాయి. కాదేంటంటే వీళ్ళు మూసీ ప్రక్షాళన వరకు అంటే ఏం చెప్తారు సార్? మూసీ ప్రక్షాళన చేయాలంటారా అవసరం లేదండి? అది చేయాల్సిందే సార్, అది కూడా చేయాల్సిందే. అది హైడ్రా కూడా మంచి స్కీమే సార్. అంటే హైడ్రా రిజల్ట్ రానున్న టైంలో బాగా, అంటే రేవంత్ రెడ్డి గారు బాగానే పెర్ఫామ్ చేస్తున్నారు, కొంచెం పర్వాలేదు సార్. అంటే లా అండ్ ఆర్డర్ కొంత కంట్రోల్ అయింది, అంటే పూర్తిగా చేంజ్ అవుతుందా లేదా అనేది చూడాలి. లా అండ్ ఆర్డర్ కొంచెం పర్వాలేదు సార్, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. థ్యాంక్ యూ సార్.